సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడి అవతారం వచ్చే నెలలో మైండ్ బ్లాంక్ చేయబోతోందా? ఇప్పటి వరకు అన్ని రూమర్స్ నిజమయ్యాయి అవుతున్నాయి. ఇది కూడా అలాంటిదేనా అంటే కాదు. ఇక మీదట సీక్రసీకి ఛాన్సే లేదని తెలుస్తోంది. అంతా ఓపెన్. అలా అని మొత్తం చెయ్యరు. సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో సాధించాలి అనుకున్న ఒకే ఒక్క లక్ష్యం ఇప్పుడు తన వారసుడు వారణాసిలో సాధించేలా ఉన్నాడు. అవును, సూపర్ స్టార్ కృష్ణ అంటేనే అల్లూరి సీతారామరాజు. ఆ పేరు చెబితే కృష్ణ గుర్తుకు రావాల్సిందే. కవ్ బాయ్ అన్న, జేమ్స్ బాండ్ మాట విన్నా సూపర్ స్టారే గుర్తుకొస్తాడు. అయినా తనకి ఒక కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలాంటి పాత్రల్లో వెలగాలని. ఆ పేర్లు చెబితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్లే గుర్తొస్తారు. అలాంటి దేవుళ్ల పాత్రలు తన కెరియర్లో లేవు అనే తన కోరిక తీరబోతోంది. తను జ్ఞాపకంగా మారిన తండ్రి కలని సూపర్ స్టార్ మహేష్ బాబు తీర్చబోతున్నాడు రాముడిగా మారి. అందుకే మే 31న భూమి బద్దలయ్యే తన రామావతారం బయటికి రాబోతోందా? ఘట్టమనేని ఫ్యామిలీలో ఫస్ట్ దేవుడి పాత్ర ఫ్యాన్స్ లో పూనకాలు తీసుకురాబోతోందా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ కృష్ణకి తీరని కోరికంటే రాముడు, కృష్ణుడు లాంటి దేవుని పాత్రలేనా? ఖచ్చితంగా ఇదే కృష్ణ కళలు కన్న పాత్రల లిస్ట్. ఇప్పుడు తన తండ్రి ఓ జ్ఞాపకంగా మారిన తన కళని మహేష్ బాబు నిజం చేయబోతున్నాడు. సూపర్ రాముడిగా మారుతున్నాడు. ఆ లుక్కే ఇప్పుడు రివీల్ కాబోతోంది. ఘట్టమనేని వంశంలో తొలి రాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నాడు. మే 31న అంటే సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా వారణాసిలో రాముడి పాత్ర లుక్ రాబోతుందని అంటున్నారు. ఇది లీకా లేదంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కూల్ చేసేందుకు పరోక్షంగా వదిలిన ఫీలరా అన్నది తేలాలంటే ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి. వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా కూడా కనిపించబోతున్న మహేష్ బాబు నిజంగా ఒకే దెబ్బకు 3 పాత్రలతో తన తండ్రి కళని నెరవేర్చబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తక్కువేం కాదు. అల్లూరి సీతారామరాజు అంటే తనే గుర్తొస్తాడు. ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ తనదే. ఫస్ట్ కౌబాయ్ సినిమా తనదే. సో ఎన్టీఆర్ అనగానే రాముడు, కృష్ణుడు ఇలా దేవుళ్ల పాత్రలు, పౌరాణిక పాత్రలే గుర్తొస్తాయి. అలానే సూపర్ స్టార్ కృష్ణ అంటే కూడా మోడర్న్ ప్రయోగాలు, అల్లూరి సీతారామరాజు లాంటి సాహసాలే గుర్తొస్తాయి. అక్కడ ఎలాంటి డిబేట్ లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఎప్పుడూ లెజెండ్ కృష్ణకు రాలేదు. అయినా తన కాంటెంపరీస్తో పోలిస్తే దేవుడి పాత్రలు వేయలేదన్న వెలితి మాత్రం తనకుండేది. కానీ తను మోడర్న్ హీరోగా ఎంట్రీ ఇవ్వటం, తన ఎంట్రీ టైంలో పౌరాణిక పాత్రలు ఆ జోనర్ల ట్రెండ్ అయిపోవడంతో తనదైన రూట్లోనే వెళ్ళాడు. అందుకే తను వేయలేకపోయిన పాత్రలు ఇంతకాలానికి మహేష్ బాబు వేస్తుండటం, అది పాన్ వరల్డ్ స్థాయిలో అంటే ఫ్యాన్స్లో పూనకాలు రావటం కామన్. అదే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వారణాసి టీం రాముడిగా మహేష్ బాబు లుక్ని రివీల్ చేయబోతుంది అంటున్నారు. ఆల్రెడీ శివుడి పాత్ర కూడా తనే వేస్తున్నాడు కాబట్టి ఘట్టమనేని ఫ్యామిలీలో పౌరాణికాల వెలితి తీరినట్టే. సూపర్ రాముడిగా మహేష్ కనిపిస్తే బాక్సాఫీస్ దద్దరిల్లినట్టే. 25 నిమిషాల రామాయణం అంటేనే వారణాసి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రాముడు, శివుడు ఇలా ఇన్ని పాత్రల్లో మహేష్ బాబు కనిపిస్తే పాన్ ఇండియా షేక్ అవుతుంది. వరల్డ్ మార్కెట్లో ఇండియన్ సినిమా రీసౌండ్ పెరిగిపోతుంది.